ఈరోజు నేను ఏసీ సర్వీస్ పంప్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఈ సర్వీస్ పంప్ అయితే మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టాం. కానీ తర్వాత మాత్రం చాలా ఫీల్ అయ్యాను ప్రోడక్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత. ఎందుకంటే పంపు డ్యామేజ్ వచ్చింది. నేనైతే బయట తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్, కానీ శక్తిది ఇది రివ్యూ బాగుంది. సర్వీస్ పంపు మనకి ఏసీ సర్వీసింగ్ చేయడం గట్రా పనికి వస్తుందని చెప్పి బుక్ చేశాను అనమాట. మన దగ్గర లాస్ట్ టైం ఒకటి చిన్నది తీసుకున్నాం కదా మనం, ప్రెజర్ గన్ను. అది వర్క్ అవుతుంది కానీ అది కొద్దిగా తక్కువ ఉంది ప్రెజరు. ఇదైతే బాగా వస్తుందని చెప్పి బుక్ చేశాను. అయితే ఇది ఇరిగిపోయింది, వచ్చింది చూసారు కదా, నాబ్ ఇరిగిపోయింది. అది ఇంకా రిటర్న్ పెట్టేశాను. ఒక 4 days 5 days పట్టింది మళ్ళీ రావడానికి. ఇంకోటి వచ్చింది కానీ అది కూడా మళ్ళీ వెంటనే మార్చిన అన్నారు. అది అప్డేట్ అవ్వలేదన్నారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ డెలివరీ వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడితే, అమెజాన్ కస్టమర్ కేర్ వాళ్ళతో, అప్పుడు మళ్ళీ రిటర్న్ పంపించారు. అయితే ఇది మళ్ళీ కొత్త పంప్ అన్నమాట. నేను బిల్లు కూడా అది కొత్తది ఉంది. మనకు లాస్ట్ టైం పంపించింది అయితే బిల్లు కూడా అసలు నెంబర్స్ ఏం కనిపించలేదు అసలు దాని మీద. ఇది కొంచెం కొత్తదే ఇదైతే. ఈ పంప్ ఏంటంటే మనకి ప్రెజర్ బాగా వస్తుంది అన్నమాట. ఏసీ సర్వీస్ చేయడానికి గట్ట బాగుంటుంది. కంపెనీ కూడా దీని రివ్యూ బాగుంది. ఇదైతే సార్ ఓపెన్ చేసి చూపిస్తాను. లాస్ట్ టైం పెద్ద కత్తి ఎప్పుడు యూజ్ చేస్తాను నేను, కానీ అది అచ్చు రావట్లేనట్టుంది. అందుకే చిన్న షాక్ తీస్తాను. ఇంకా దీంతో కట్ చేస్తున్నాను. ఈ పంప్ అయినా డ్యామేజ్ రాకుండా ఉంటే సంతోషం. మరి ఈసారి మాత్రం డ్యామేజ్ అవుతే మాత్రం ఇంకా అమెజాన్లో ఏం కొనుక్కోవడం ఫిక్స్ అయిపోయినా ఏకంగా నేను. అంటే అంత చిరాకు వస్తుంది నాకు. మనకేమో సర్వీసులు ఉన్నాయి ఎక్కువ, ఇదేమో వీళ్ళ డెలివరీ లేట్ అయింది, రీప్లేస్మెంట్. అని చూడండి, ఇదే శక్తి. ఇది లోపల బాక్స్ కూడా ఇది విరిగిపోయి ఉంది. నేను దానికిలాగే ఉండదు అనుకున్నాను మ్యాక్సిమం. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుంది అని అనుకున్నాను. ఆ బాక్స్ అలా విరిగిపోయి ఉంటాయి. అదే దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఆన్లైన్లోకి ఇక్కడికి ప్రైస్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఒక 500 తగ్గింది అంతే. కాకపోతే ఇలా రిస్క్ ఉంటుంది. మరి మనకి అర్జెంటుగా కావాలంటే మాత్రం కుదరదు. ఎందుకంటే చూడండి, నాకు ఒక 1 week అలా అయిపోయింది రావడానికి. అండ్ ఈనాటికి మళ్ళీ ఇంకొక 4 days 5 days మళ్ళీ రీప్లేస్మెంట్కి టైం పట్టింది. అలా ఉంటుంది. ఇంకా దీని నాబు సైడ్ అయితే ఇరిగిపోయినాయి కదా, పుష్తాని అయితే. అందుకని ఫస్ట్ నాబ్ సైజ్ చెక్ చేస్తున్నాను. అయితే బాగానే ఉన్నాయి. ఇటు పక్కది బాగానే ఉంది, అండ్ ఇటు పక్కది కూడా బాగానే ఉంది. నీకు ఎక్కడైనా డ్యామేజ్లు ఉన్నాయేమో చూస్తున్నాను. అయితే డ్యామేజ్లు అయితే ఎక్కడ కనబడట్లేదు, అంతా బాగానే ఉంది. అదైతే మాత్రం పైకి కూడా స్క్రాచెస్ కింద పడిపోయింది దానికి, బాగా అంతకుముందు వచ్చిన దానికి. అండ్ ఈ సర్వీస్ పంప్ అయితే చాలా వెయిట్ ఉంది. బాగా క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే ఒక్క నావి విరిగిపోవడం తప్ప అదొకటే బాగా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఒకసారి అయితే ప్లగ్ పెట్టి రన్ అవుతుందో చూద్దాం. ఏదైనా పని చేసేలా ఉంటే బాగుంటుంది. మరి చూద్దాం. రన్ అవుతుంది. ఓకే సార్, మిగిలిన ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఇందులో పైప్ వచ్చింది, దీన్ని ఇన్లెట్ గన్, అండ్ ఏంది నాబ్ కూడా ఉంది. అండ్ అది కుళాయి ట్యాప్ పెట్టుకునేది, ఈ ఫిల్టరు, అండ్ అది ట్యాప్కి కనెక్ట్ చేసుకునేది అంతే. కీ, ఫోమ్ గన్, ఫోమ్ బాటిల్, సారీ. ఓకే, ఒకటి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం ఇవి కనెక్ట్ చేయడం అంటే ఏసీ టెక్నీషియన్ గట్రా అయితే ఈజీయే. ఇప్పుడు వర్క్ చేస్తారు కాబట్టి మామూలు వాళ్ళకి అయితే కష్టం ఇది పెట్టడం. అంటే ఈ పంప్ మనకి ఓన్లీ ఏసీ వాటికే కాదు, బైకులకి కార్లకి కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ వాటికైతే ప్రాబ్లం ఉండదు, మామూలుగా వాష్ చేసేసుకోవడమే బైకులకి కానీ కార్లకి కానీ. కానీ ఏసీలకి మాత్రం నార్మల్ వాళ్ళు వాష్ చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది టెక్నీషియన్ మాత్రమే చేయాలి. కొంతమంది ఏంటంటే ఓన్గా కొనుక్కొని చేసుకుందాం అని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏసీ ఎందుకు పనికిరాదు అన్నమాట ఇంకా మీరు చేస్తే మాత్రం. ఎందుకంటే దీనికి వచ్చే హై ప్రెజర్ డైరెక్టర్ కాయిల్ మీద పెడితే కాయిల్ బెండ్ అయిపోద్ది. అండ్ అవన్నీ చూసుకొని చేయాలి ఎప్పుడుని. దీని నాబ్ అయితే ఇలా పైప్కి పుష్ మనం పెట్టింది అవుట్లెట్ పైపు. ఇది వాటర్ లాక్కునేది అన్నమాట.
బ్లూ కలర్ పైప్ది. ఈ బ్లాక్ పైప్ది ఏమో ప్రెజర్ బయటకు వచ్చేది, వాటర్ ఈ గన్ నుంచి వస్తుంది అన్నమాట బయటికి. ఈ రెండు ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది అడ్జస్ట్మెంట్ అంటే ప్రెజర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఫస్ట్ అయితే తీసుకుని ఈ పొడుగు రాడ్ పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత దానిపైన ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ప్రెజర్ అడ్జస్ట్మెంట్కి పనికి వస్తుంది మనకి. అండ్ ఇది మాత్రం కొంచెం టైట్గా పెట్టుకోవాలి. అండ్ మరీ టైట్గా తిప్పకూడదు, ప్లాస్టిక్ కాబట్టి ఇరిగిపోద్ది అనమాట. అండ్ బకెట్ వాటర్ తీసుకొని ఈ పైప్ మొత్తం ఫుల్గా దాంట్లో ములగాలన్నమాట. ఆ పైప్ మాత్రం ఫుల్గా ములగకపోతే మనకి పంప్ వాటర్ లాక్కోదు. కంపల్సరీ వాటర్లోకి ఫుల్గా డిప్ చేయాలి దాన్ని. స్టార్టింగ్ కొన్నప్పుడే కొత్త బిల్లు వాటర్లో పడేసాను దాన్ని. మన దగ్గర ఏదైనా అంతే నాశనం. అండ్ ఇప్పుడైతే ఇది రన్నింగ్ ఎలా అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, అండ్ వాటర్ అయితే దాని నుంచి లోపలికి లాక్కుంటుంది. అండ్ ఈ పంప్ అయితే మాత్రం బాగుంది. ఇందులోనే కొంచెం పెద్దది కూడా ఉంది, అది కొంచెం ఎక్కువ ఇంకా ప్రైస్, మనకు మాత్రం సరిపోద్ది. ఓకే, షూట్ అయితే చూద్దాం. అండ్ చూడండి బకెట్ జస్ట్ ఇలా ప్రెజర్ కూడా ఎంత దూరం వెళ్ళిందో. అండ్ ఇది కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా అంటే చాలా కట్ అయిపోతుంది. చూడండి అలా కట్ అయిపోయిందో చూడండి. సరే జస్ట్ అక్కడి నుంచి ఇలా ఫ్రంట్ ఒకసారి 2 సార్లు పైకి కిందికంటే చాలు ధర్మకాలు కట్ అయిపోయింది. అండ్ దీని ప్రెజర్ ఇంకా నేను ఫుల్గా పెట్టలేదు, ఎక్కువ ప్రెజర్. ఇంకా ఎక్కువ ప్రెజర్ పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది. చూడండి మనం చూపిస్తాను. అండ్ ఇదైతే గొచ్చు మీద కూడా ఇలా జస్ట్ కొడుతుంటే ప్రెజర్ గీత కింద పడిపోతుంది. చూడండి దీనిదైతే నేను నేమ్ కూడా రాస్తాను చూడండి. RAM వయసు రాయడానికి నా వైఫ్ నేమ్ అది. అండ్ ఇప్పుడు నా కూతురు పేరు రాస్తాను చూడండి. టిషా, TI అండ్ .S అండ్ ఇక్కడ H రాయాలి, కానీ నేను ఆనందంలో స్పెల్లింగ్ మర్చిపోయాను. ఓకే, ఇప్పుడైతే చూడండి నేమ్ ఎలా వచ్చిందో. అండ్ ఇది ఇంకా చెరిపినా జరగదు. అండ్ ఫుల్గా ఆ ప్లేస్లో ఇంకా క్లీన్ అయిపోద్ది అన్నమాట. అంత గట్టిగా పడుతుంది ప్రెజర్ దాన్ని. అందుకే అది ఇంకా నేమ్ కింద వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ శక్తి పంపుకి మాత్రం శక్తి ఎక్కువగానే ఉంది, కంపల్సరీ కొనుక్కోవచ్చు. అండ్ మంచి ప్రోడక్ట్. బై ఫ్రెండ్స్.